బీఎస్సీ ఎస్జిటి సైన్స్ 6th క్లాస్ 16th లెసన్ సజీవులు నిర్జీవులు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 159 ముఖ్యాంశాలు. ఒక సమూహంలో ఉండే వాటన్నింటికి కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయి. పదార్థాలను ఘన, ద్రవ, వాయు రూపాలలో వర్గీకరణ చేసిన మాదిరిగా జీవులను సజీవులు నిర్జీవులు అని వర్గీకరణ చేశారు. కలువ గింజలు 300 నుండి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం దాదాపుగా 20 నుండి 21 అడుగుల పొడవు, 3000 కిలోల బరువు ఉంటుంది. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం దాదాపుగా 20 నుండి 21 అడుగుల పొడవు, 3000 కిలోల బరువు ఉంటుంది. మనం పుట్టినప్పటి నుండి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే. మనం పుట్టినప్పటి నుండి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే. సాధారణంగా మొక్కలు ఆకులలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కలు నీరు, కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి సమక్షంలో ఆకుపచ్చని భాగంలో ఆహారం తయారు చేసుకుంటాయి. దీన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. మొక్కలు జీవితాంతం పెరుగుతుంటాయి. మన శరీరంలో కొన్ని భాగాలు మాత్రమే జీవితాంతం పెరుగుతుంటాయి. మన నోటిలో నుండి వచ్చే దగ్గు గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. మన నోటిలో నుండి వచ్చే దగ్గు గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. నిర్జీవులు పెరగలేవు. పెరుగుదల సజీవులకు ప్రత్యేక లక్షణం. నిర్జీవులు పెరగలేవు. పెరుగుదల సజీవులకు ప్రత్యేక లక్షణం. కలబందలో రసభరిత పత్రాలు ఉంటాయి. అన్ని మొక్కలలో పత్రరంధ్రాలు వాయువుల వినిమయంలో తోడ్పడతాయి. కోడిగుడ్డు తెల్లసొనలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కోడిగుడ్డు తెల్లసొనలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కోడిగుడ్డు తెల్లసొనలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మొక్కలు స్రవించే జిగురు నిజానికి విసర్జక పదార్థం కాదు. మొక్కలలో ఉండే స్రావకణాలు అనే ప్రత్యేక భాగాలు నూనెలు, జిగుర్లు, రెజిన్లు వంటి వాటిని స్రవిస్తాయి. మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరుగని స్ఫటికాల రూపంలో కణాలలో నిలువ ఉండిపోతాయి. ఇవి బయటకు వెలువడవు. మొక్కలలో ఏర్పడే వ్యర్థ పదార్థాలు కరుగని స్ఫటికాల రూపంలో కణాలలో నిలువ ఉండిపోతాయి. ఇవి బయటకు వెలువడవు. మన శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్ని విసర్జన క్రియ అంటారు. మన శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించే విధానాన్ని విసర్జన క్రియ అంటారు. జంతువులు విసర్జించే పదార్థాలనే మనం ఎరువులుగా వాడతాం. మొక్కల విసర్జితాలు లేదా స్రావాలైన జిగురు, రెజిన్లు కూడా మనకు ఉపయోగపడే పదార్థాలే. ఇటువంటి మొక్కలకు ఉదాహరణ తుమ్మ, వేప, మునగ చెట్లు. తుమ్మ, వేప, మునగ చెట్లు. పిల్లలను కనడానికి గుడ్లు పెట్టే పక్షులు లేదా జంతువులను అండోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టకుండానే పిల్లలను కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. గుడ్లు పెట్టకుండానే పిల్లల్ని కనే జంతువులను శిశోత్పాదకాలు అంటారు. అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను 40 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుంది. మొక్కలు, జంతువులు మొదలైన సజీవులన్నీ ఉద్దీపనలకు ప్రతిస్పందించే లక్షణాన్ని కలిగి ఉంటాయి. జగదీష్ చంద్రబోస్ అనే ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించాడు. జగదీష్ చంద్రబోస్ అనే ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, అవి కూడా ప్రతిస్పందిస్తాయని నిరూపించాడు. మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేలా రక్తాన్ని పంపు చేయగలదు. మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేలా రక్తాన్ని పంపు చేయగలదు. కొన్ని మొక్కలు రాత్రి, కొన్ని పగలు వికసిస్తాయి. ఈ విధంగా ఇవి ప్రతిస్పందిస్తాయి. అతిపత్తి లేదా మైమోసా లేదా టచ్ మీ నాట్ అనే మొక్కను తాకినప్పుడు ఆకులు ముడుచుకుంటాయి. తర్వాత అవి తిరిగి యథాస్థితికి వస్తాయి. వానపాము ప్రయోగంలో అది చీకటి ప్రదేశంలోకి వెళ్లడం ద్వారా వానపాము కాంతికి ప్రతిస్పందిస్తుందని తెలుస్తుంది. విత్తనాలు పొడి స్థితిలో ఉన్నా కూడా ప్రాణం ఉంటుంది. విత్తనాలు పొడి స్థితిలో ఉన్నా కూడా ప్రాణం ఉంటుంది. బ్యాక్టీరియాలు అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించి ఉండగలవు. సజీవులకు
పెరుగుదల, శ్వాసించటం, విసర్జన, చలనం, ఉద్దీపనలకు ప్రతిస్పందించటం, పిల్లలను కనడం వంటి లక్షణాలు ఉంటాయి. సజీవులు ప్రాణం పోగొట్టుకున్నప్పుడు అవి నిర్జీవులుగా ఉంటాయి. చనిపోవడం అనేది సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ దశ. కాలిపోయిన లేదా వాడిన ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్ను తొలగించి సగం వరకు నీటిని నింపి భూతద్దంలాగా వాడవచ్చు. కాలిపోయిన లేదా వాడిన ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్ను తొలగించి సగం వరకు నీటితో నింపి భూతద్దంలాగా వాడవచ్చు. జున్ను తయారు చేయటంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. దీనిని కిణ్వనం అంటారు. జున్నును తయారు చేయటంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. దీనిని కిణ్వనం అంటారు. మన కంటి ద్వారా చూడలేని అతి సూక్ష్మమైన జీవులను చూడటానికి ఉపయోగించే సాధనమే సూక్ష్మదర్శిని. ఇది భూతద్దం మాదిరిగా పనిచేస్తుంది, కానీ అంతకంటే శక్తివంతమైంది. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో కలిసి శరీరమంతా ప్రయాణిస్తుంది. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో కలిసి శరీరమంతా ప్రయాణిస్తుంది. చెడిపోయిన నిల్వ చేసే పచ్చళ్ళు, కూరగాయలు, బ్రెడ్ పైన నల్లని, సన్నని దారాల వంటి నిర్మాణాలను బూజు లేదా మౌల్డ్ అంటారు. మోల్డులు పెరుగుదల, ప్రత్యుత్పత్తి చూపిస్తాయి, కావున అవి సజీవులు. చెడిపోయిన నిల్వ చేసే పచ్చళ్ళు, కూరగాయలు, బ్రెడ్ పైన సన్నని, నల్లని దారాల వంటి నిర్మాణాలను బూజు లేదా మౌల్డ్స్ అంటారు. మౌల్డులు పెరుగుదల, ప్రత్యుత్పత్తి చూపిస్తాయి, కావున అవి సజీవులు. క్రీస్తు శకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకారిస్ జాక్సన్, అతని తండ్రి హెన్స్ మైక్రోస్కోపును కనుగొన్నారు. క్రీస్తు శకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాక్సన్, అతని తండ్రి హెన్స్ మైక్రోస్కోపును కనుగొన్నారు. ఇడ్లీ పిండి పులియడానికి, పాలు పెరుగుగా మారడానికి బ్యాక్టీరియా సహాయపడుతుంది. సూక్ష్మదర్శిని ద్వారా కనబడే సూక్ష్మజీవులను బ్యాక్టీరియా అంటారు. బ్యాక్టీరియా వివిధ ఆకారాలలో ఉండి జంతువులకు, మొక్కలకు వ్యాధులను కలిగిస్తాయి. సూక్ష్మజీవుల ప్రపంచం చాలా పెద్దది. అవి జీవ ప్రపంచంలో భాగమే.